ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు సీజనల్ వ్యాధుల పట్ల మరియు తల్లిపాలు వల్ల ఉపయోగాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ యామ్ని కావ్య మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాలు వలన ఉపయోగాలు తెలియజేస్తూ బిడ్డ పుట్టిన దగ్గర నుండి 1 సంవత్సరం వరకు తల్లిపాలు ఇవ్వడం వలన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉంటుందని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా అరికట్టాలంటే ఇంటి పరిసరాల్లో ఎటువంటి వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఒకవేళ నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు గుడ్లు పెట్టే దోమలు పెరగడానికి అవకాశం ఉంటుందని, తద్వారా వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు స్థానికులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వ్యాధుల నుండి కాపాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఎన్ రాజామణి, పిహెచ్ఎన్ కె వెంకట నరసమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం కోటనందూరు పిఎస్సిలో ఆషాఢే ప్రోగ్రాం జరుపుకుంటున్నామమ్మా. ఈ రోజున మనం ప్రతి నెల ఫస్ట్ మంగళవారం మనం ఆషాఢే ప్రోగ్రాం నిర్వహించుకొని అన్ని రకాలటువంటి ప్రోగ్రాం గురించి మనం చర్చించుకుంటాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి, అలాగే మనం ప్రజెంట్ గా రన్ అవుతున్న ప్రోగ్రాం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకున్నాం. బ్రెస్ట్ ఫీడింగ్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లో తల్లిపాల వలన ఉపయోగాలు, తల్లిపాల వలన ప్రాముఖ్యత, తల్లిపాలు ఏ నెల నుంచి ఏ నెల వరకు ఇవ్వాలి, తల్లిపాలలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వలన పిల్లలకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడటం కోసం, అలాగే మీరు తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా మనం ఈ ప్రోగ్రాం గురించి చర్చించుకుంటున్నామమ్మా. అలాగే సీజనల్ వ్యాధి అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి దోమలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ దోమలు గుడ్లు పెట్టేసి వృద్ధి చెంది అవి మన ఇళ్లలోకి వచ్చేసి మనల్ని కొడతాయి. కాబట్టి మనకి మలేరియా జ్వరాలు, అలాగే డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. దానివల్ల మనం ఈ దోమలని అరికట్టడం కోసం మనం ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కదా. ప్రతి శుక్రవారం కూడా మనం ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ లో ఈ దోమల నివారణ కోసం మనం ఎబెట్ స్ప్రే చేపిస్తున్నాం, అలాగే ఫైర్ మెథరిన్ చేపిస్తున్నాం, ఫాగింగ్ చేపిస్తున్నాం. అలాగే డెంగ్యూ వ్యాధి మొన్న ఈ మధ్య మాకు ఒకటి వచ్చింది. ఆ ఇంటి చుట్టూ కూడా మనం కాంటాక్ట్ బిఎస్ తీసాము, ఒక 25 హౌస్లకు కూడా. అలాగే వాళ్ళ ఇంట్లో మనం ఇండోర్ స్ప్రేయింగ్ చేపించాము, ఎబెట్ స్ప్రేయింగ్ చేయించాము, కాంటాక్ట్ బిఎస్ తీసాము. ఆ ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మనం క్లీన్ చేపించాము. అలాగే మీరు కూడా ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ లో ప్రతి గృహాన్ని దర్శించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ మెటీరియల్ ఏమేంటంటే మీ అందరికీ తెలుసు, మనం పూల కుండీలు పెంచుకుంటాము, అందులో వాటర్ ఉంటుంది. వర్షాలు పడతాయి కాబట్టి ఆ వాటర్ అలాగే ఉండిపోతే ఆ వాటర్ లో కూడా మనకి దోమలు వృద్ధి చెందేసి దోమలు కొడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న కూలర్స్ ఉంటాయి. బాగా ఎండాకాలం వచ్చినప్పుడు మనం కూలర్ లో వాటర్ పోసుకునే వాళ్ళం. ఆ వాటర్ మనం పారబోయకుండా ఉంటే అలా స్టాగ్నేషన్ అయిపోయి ఆ దోమలు వృద్ధి చెందేసి మనకు గుడ్లు పెట్టేసి దోమలు వృద్ధి చెందేసి